వస్తాను సార్. పని అయిందా? అయినట్టే. కూర్చోండి. ఎమ్మెల్యే గారు ఉన్నారా? మీరెవరండి? మేము ఊయాలనే స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వచ్చాం. ఎల్లుండి వీధి బాల గురించి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. సార్ను చీఫ్ గెస్ట్ గా పిలవడానికి వచ్చాం. సార్ బయటికి వెళ్తున్నారు, తొందరగా మాట్లాడండి. ఓకే, మీ పని అయిపోతుందిలే, నేను మంత్రి గారితో మాట్లాడతాను. ఎస్. ఆ ఎమ్మెల్యేని చంపితే చంపినారు కానీ అన్యాయంగా మన వాళ్ళిద్దరిని పొట్టన పెట్టుకున్నారు కదా సార్. మన వాళ్ళు ఏం పోరాడి చావలేదయ్యా బాధపడడానికి. డ్యూటీని నెగ్లెక్ట్ చేశారు, పోయారు. దట్స్ ఆల్. ఎవరికన్నా ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు ప్రొటెక్టీ కన్నా ఎక్కువ థ్రెట్ ఉండేది మనకే. గన్ మ్యాన్ అన్నవాడు ఆల్వేస్ అలర్ట్గా ఉండాలి. కొంచెం షార్ప్గా రియాక్ట్ అయినా బాగుండేది. ఎలా అవుతారు? వాళ్ళ దృష్టి అంతా ఎమ్మెల్యే దగ్గరికి పైరువీకి వచ్చే వాళ్ళు ఇచ్చే డబ్బు మీదేగా ఉండేది. ప్రొటెక్టీల కారిడోర్ తీయడం, వాళ్ళ సెల్ ఫోన్లు డైరీలు పట్టుకోవడం, వీటి కోసం మన గన్ మ్యాన్లు పెట్టేది. సహదేవ్ వచ్చాడా? జీ సాబ్. యూజ్లెస్ ఫెలో. ఏం చెప్పాను నీకు? సార్. చిన్న మూమెంట్ కనిపించిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పానా లేదా? సార్ మరి నీ పిఎస్ లిమిట్స్ లో దళం వచ్చి ఒకరు చేయి నరికిపోతే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అంటే ఇంత చిన్న విషయం మీ దానికెందుకని. మాట్లాడక్. సొంత తెలివి ఉపయోగించొద్దని చెప్పానా లేదా? సార్. సరే, నా దాకెందుకు లేనుకున్నావు? మరి నువ్వేం చేసావు? ఎవరిని చంపినందుకు వాళ్ళు వైకుంఠం చేయి నరికినరో ఆ చచ్చిపోయిన రాజయ్య పండాన్ని పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేసింది సార్. కానీ దానికి ఏం తెలియదు. కామన్ సెన్స్ ఉందా నీకు? సార్. ఆమెకు అన్యాయం జరిగితే ఆమెను అడవిలో పోయి అన్నలకు చెప్తుందా? సార్. వార్తలు మోసేవాడు ఇంకెవడో ఉంటాడు సార్. వాడిని పట్టాలి. మధు. ఎవడాడు? मधु बल के सुनार का बच्चा है साहब. डिग्री पढ़ के गांव में रह रहा और लोगों से बहुत ताल्लुकात रखता है. ఇప్పుడే వేసుకొస్తా సార్. ఆ తొందరే వద్దనేది. సార్. వాడు ఏం చేస్తాడన్నావు? కంసాలి కదా? जी साहब. వాడిని ఆ పద్ధతిలోనే తీసుకురా. ఓకే? సరే సార్. వెళ్ళు. రాజ్ మహమ్మద్ సార్. ఆ మధుగాన్ సంగతి ముందుగా నాకు చెప్పకుండా పెద్ద సార్ కూడా చెప్తావురా? మరి అడగలేదు కదా సార్. బగల్ మే చాకు నోరు దొరకావు ఆ బిడ్డ పా. चल रे. अरे जीप को पलटा के लगाने जाना है. हाँ? ठीक है सब. ఎవరు రీడు? ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్. ఏంది? ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్, ఈ విశ్వానికి అధ్యక్షుని. అరే నెత్తి మీద కొట్టినారా? ఖయాలు లేపి మాట్లాడుతున్నాడు. అసలు ఎవడు రాయుడు? ఎమ్మెల్యే సార్ మర్డర్ అయినప్పుడు సారింటి కానీ తిరుగుతున్నాడు సార్. అనుమానం ముచ్చి పట్టుకొచ్చినాం సార్. కానీ ఈడెవడో ఆ టైంలో అక్కడ ఎందుకున్నాడో ఎంత అడిగినా చెప్పలేడు సార్. అచ్చా. చెప్పరా, ఇప్పుడు చెప్పు. ఎమ్మెల్యే సాబ్ ఇంటికాడ ఎందుకున్నావు? చెప్పకుండా దాంతో కొడతావా ఏంది? చెప్పానక ముందే చేసుకున్నావులే. ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్ నే కొడతారులే. మంచిది మంచిది. నీ రబ్బర్లో ఎంత దమ్ముందో నేను కూడా చూస్తా. ఇక కొట్టుకుంటారా. కానీ మీరెంత కొట్టినా నేను ఎమ్మెల్యే ఇంటికాడ ఎందుకున్నాను చెప్పా, అస్సలు చెప్పా. అదే అవలగానే ఉన్నావురా. ఖాళీ పిల్లి దెబ్బలు ఎందుకు తింటావు చెప్పు. అగ్గో, నువ్వు కొట్టేదే నాకు దెబ్బలు ఎట్లా అవుతాయి? నిజంగా నీకు నేను దెబ్బలు తినద్దనుంటే కొట్టకు, అయిపోయి. అన్నా కొట్టేది నువ్వే, మళ్ళా దెబ్బలు ఎందుకు తింటావని అడిగేది నువ్వే. అరే వా. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐవి నీకే అంతుంటే ఈ విశ్వానికి అధ్యక్షుని నాకెంతుండాలి? ఇంక రోగలెక్కి సాలేగాడు సంసారానికి పనికి రాకుండా అయితే అప్పుడు తెలుస్తుంది. దొరగారికి వస్తారేమో సార్. ఆడిన కన్నా మెంటల్ గాడు. ఈయన చూసినా అంటే ఈడేవాడు, ఈయన వెనకెవరున్నారు, ఈయన గురించి ఏం తెలుసుకున్నారు, నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేని దానికి అంత అవుతాడు. ఆయన రాకముందే నిడిచిపెట్టు. మొదలు పట్టుకరాపో. అయితే నేనెవరో ఎమ్మెల్యే ఇంటికాడ ఎందుకున్నాను నీకు అవసరం లేదా? అరే ముందుకెళ్ళి నడువు రాబాయ్. అరే మా పరేషాల్లో మేముంటే నడిమిట్లో మీరేందివే? అరే ఏటికెళ్ళి పట్టుకొస్తారా ఇళ్ళని? చలో దొంగలు పట్టుకరాపో. పోరా. ఎవరో మీ సార్ వస్తాడన్నావు కదా, వాడు వచ్చేలాకుండా పోతా. అరే పోతావా లేదే? పోతారుదేవా? ఏదో నాకు నేనే వచ్చినాడు వద్ద రుబాబు చేస్తున్నావు. రమ్మంటారు పొమ్మంటారు. మాకి పాగలు అరే నిన్ను బరిలో దొంగతనం కేసుకెళ్ళి మాఫ్ చేస్తా. ఒక పని చేస్తావురా, నువ్వు సిటీలా 15 తులాల బంగారం దొంగతనం చేసి ఈ ఊర్లోనే అమ్మినవు. ఏ ఉల్లేఖం ఉత్తదేరా? అరే ఇంక అంగి దొడిగి మదిగా దగ్గర తీసుకుపో. చల్ పో. बोल रहे साले सोना किसको बेचा बोल. ఈ సెట్ కి అమ్మినా సార్. నాకా
బరాబర్ చెప్పరా రే అబద్ధం చెప్పినా అంటే అమ్మ తొందరగా తోడు తీసుకో. సార్ ఈయనకి అమ్మినా సార్ 15 తులాలు అమ్మ తోడు సార్ నాకమ్మినవా అసలు వీడు ఎవడు కూడా నాకు తెలియదు సార్ సార్ నాకేం తెలియదు సార్. రోకలెక్కి సార్ నిన్ను నిజం చెప్తారా అన్నాడు నిజంగా సార్ నమ్మండి బంగారం కొంటావరా నేను ఏ బంగారం కొనలేదు సార్ బంగారం కొను అమ్మను సార్ ఒకటి ఎవరినాల చేస్తా సార్ నేను కావాలని నా మీద చెప్తున్నాను సార్ 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 నమస్తే సార్ 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 రే అనుకో క్వార్టర్ ఇప్పి మంచిది సార్ పో సార్ నన్ను నొట్టిని పట్టుకొచ్చారు సార్ 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 నా చేతులు కొట్టేస్తున్నాడు సార్ 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 కాళ్ళది పెడుతున్నాడు విడిపోయండి సార్ 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 నిజంగా నాకేం తెలియదు సార్ ఇప్పుడు నేనేమైనా అడిగినానరా చైన్తో సిగరెట్ కూడా తాగనివా ఇప్పుడు చెప్పురా ఎవడున్నాడు వాడు? నాకు వీడియో తెలియని వాళ్ళెవరు సార్ అమ్మా పాగలుగానే ఉన్నావురా ఫుజూలుగా దెబ్బలేదు తింటావు చెప్పు అన్నలు ఏడున్నారు నాకు అన్నందమ్మ లేరు సార్ నేను ఒక్కనే సార్ నేను అడిగింది నీ తోడ పుట్టిన అన్నాల గురించి కాదురా తుపాకీలు పట్టిన అన్నాల గురించి వాళ్ళ గురించి నాకేం తెలియదు సార్ అమ్మా 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 నమస్తే సార్ చెప్పిన తర్వాత కూడా రోకలు ఎందుకు తీసేయండి नहीं बोल रहा साहब అమ్మా నాకేం తెలియదనం కూడా కొడుతున్నారు సార్ దొంగ బంగారం కొన్నాను పట్టుకొచ్చి ఇప్పుడే అన్నలు ఆడునని అడుగుతున్నారు మీరేనా నన్ను విడిచిపెట్టమని చెప్పండి సార్ ఏం పేరు మధు సార్ చదువుకున్నావా బీఎస్సీ అయిపోయింది సార్ యూజ్లెస్ ఫెలో వాడేమన్నా క్రిమినల్ అనుకున్నావా గ్రాడ్యుయేట్ పట్టుకొని రోకలు ఎక్కిస్తావా బుద్ధి ఉందా నీకు ముందా తీసేయి అమ్మా థ్యాంక్స్ సార్ ఇలా రా కూర్చో పర్వాలేదు సార్ బీఎస్సీ చదివి కూడా పల్లెటూరులో పనిచేసుకుని బతుకుతున్నావంటే రియల్లీ అప్రిషియేట్ యూ మంచిళ్ళు తాగుతావా వద్దు సార్ థ్యాంక్స్ చూడు మధు సార్ విప్లవ పాటలు వాళ్ళ ఉపన్యాసాలు ఎలాంటి వాళ్ళనైనా ఆకర్షిస్తాయి డిగ్రీలో నేను కూడా పాటలు పాడుతూ తిరిగేవాడిని ఆ ఏజ్ అలాంటిది డిగ్రీతోనే ఆ విప్లవాన్ని వదిలేయాలి అర్థమైందా మదర్ ప్రామిస్ సార్ నిజంగా నాకు తెలియదు సార్ ఇట్రా నువ్వు వాళ్ళ గురించి మాకు చెప్పినా ఆ విషయం ఎవ్వరికీ తెలియదు అందుకే నేను వేరే కేసులో పట్టుకొచ్చాను నీకే భయమూ అక్కర్లేదు నువ్వు ఎవరిని కలిసావు ఇప్పుడు ఎక్కడుంటారు వాళ్ళు నిజంగా నాకేం తెలియదు సార్ డానీ సార్ 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 నాకేం తెలియదు సార్ 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 ఈ అంగని తిడుతున్నాడు సార్ 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 ఎక్కడ చేస్తావు పక్కకే జంగల్ ఉన్నది సార్ ప్రతిసారి అడవిలోనే ఏంటయ్యా यहाँ पे एक आम का बाग है साहब वहाँ पे पुराना मंदिर भी है मेरे ख्याल से वहाँ पे ठीक रहता साहब సార్ ఠీక్ హై మామిడి తోటలోనే వేసేయి కాస్త వెరైటీగా ఉంటుంది పక్కన తపంచి పెట్టడం మర్చిపో అంత చెప్పేసి సార్ నన్ను చేయాలి సార్ నీకేం తెలియదన్నావు కదరా తెలుసు సార్ మొత్తం చెప్పేస్తా సార్ మనమేదో చంపుతా ఉన్న భయంతో వీడు అలా అంటున్నాడు సహదేవ్ నీ పని కానిచ్చేయి సార్ 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 నా తల్లిదండ్రులు సార్ వాళ్ళని కలిసాను సార్ వాళ్ళ గురించి నాకు తెలుసు సార్ సార్ ఎవరిని కలిసావు శంకర్ అన్నాడు సార్ ఇంకా చంద్రన్న జ్యోతక్క దామన్న భాస్కర్ అన్న ఇంకెవడో కొత్త పిల్లాడు కూడా ఉన్నాడు సార్ నరహరిని ఎప్పుడన్నా కలిసావా అంత పెద్ద నన్ను అలాంటి కనబడతాడా సార్ పెద్దనేది బే ఆడేమన్నా నీకు తోడ పుట్టిన ఆడరా తప్పైంది సార్ శివరాం తెలుసా నీకు ఆ అన్న గురించి వినడే కానీ మళ్ళా నేను బే తప్పైంది సార్ ఆ అన్నని ఎప్పుడు చూడలేదు అంటే శంకరదళం మాత్రమే తెలుసు అంటావు నీకు అంతే సార్ మరి ఇప్పుడు వాళ్ళు ఉండే చోట తీసుకెళ్తావా మంచిది సార్ 4 స్కోర్ రెడీ కరోజీ जी साहब ఏమైంది తమ్మి ఏమైంది తమ్మి ఏమైంది ఏమైందిరా భయ్ మా అమ్మాయి ఆదికొస్తుందన్న అసలే ఆరోగ్యం బాలేదు పాపం ఒక్కదే మీ అమ్మ సంగతి నేను తెలుసుకుంటారా భయ్ నువ్వేం దిగులు పడకు తెలుసుకుంటే ఏమొస్తుంది అన్న తను చూసుకునేట్టు లోళ్ళు ఉన్నారు అసలు మనం ఇట్లా అడవులు పట్టుకొని తిరుగుడు ఎందుకన్నా పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ పెట్టుకున్నట్టు మనం కూడా అన్నల స్టేషన్ పెట్టుకోవచ్చు కదా నవ్వుడు కాదన్నా ఆలోచించుర్రి పోనీ ఇట్లా ఏళ్ళకెళ్ళి తిరిగే బదులు ఎవరెవరిని చంపాలని ఒక లిస్టు రాసుకుని మంచిగుందని మంచుకుంటే దీని తల్లి 10 రోజుల పని అయిపోతుంది నిమ్మలంగా ఎవడింటికాడ వెళ్ళిపోవచ్చు కావాలంటే నా అందుకో ఇద్దరిని ఎక్కువ
సంపుడే మన ధ్యేయం అయితే అట్లనే చేస్తోళ్ళం తమ్మి, కానీ మన లక్ష్యం అది కాదు. దౌర్జన్యాలను భరిస్తూ దుర్మార్గాలను సహిస్తూ దీనంగా హీనంగా బతుకుతున్న జనాలకు మనం అండగా నిలబడాలి. అన్యాయాలను అక్రమాలను ఎదిరించే తెగు వాళ్ళలో తీసుకురావాలి. అందరూ సమానంగా బతికే సమాజ స్థాపన కోసం మనం పోరాడాలి. ఇది 10 రోజుల్లోనో 10 నెలల్లోనో అయ్యే పని కాదు తమ్మి. నువ్వు చెప్పేది బరాబరే, కానీ ఇంక ఇట్లా ఎన్ని రోజులన్నా? అవ్వలేదు, అయ్యలేడు, దోస్తు లేడు, చుట్టం లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ఆట లేదు, పాట లేదు, ఇసుకి మాకి కిరికిరి, టీవీ లేదు, సినిమా లేదు. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళి